సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువులను తీసి బయట పడేయండి. లేదంటే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఈ వీడియో అనేది మీకు 100కు 1000% అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. ఆ 5 వస్తువులను ఎంత త్వరగా మీరు ఇంట్లో నుంచి బయటికి తొలగించగలిగితే అంత మంచిదనమాట. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సూర్య భగవానుడు వీరి రాశికి గురువుగా ఉన్నారనమాట. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము ఈ సింహరాశి వారి కిందకి వస్తారు. ఆదాయం 11, ఖర్చు 11, పూజ్యత 3, అవమానం అనేది 6. వీరికి చాలా వరకు కూడా ధనప్రాప్తి, వృత్తి వ్యాపారమందు ధనలాభాదులు, అలాగే దూర ప్రయాణములు కూడా కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది. సంతాన సమస్యలు, కుటుంబ వ్యతిరేకములు, ఉద్యోగమునందు కాస్తంత కీర్తి, ధనలాభములు, కొద్దిపాటి నష్టాలు ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటున్నాయి. సింహరాశి వారిని మీరు గమనించినట్లయితే మీకు ఈ మధ్య గత కొంతకాలం నుంచి ఆర్థికంగా అలాగే మానసికంగా అప్పుల సమస్యలతో ఇలా ఏంటంటే కుటుంబ కలహాలతోటి చాలా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అంటే మీ సమస్యలు మీలోనే మీరు దాచుకోలేక అలాగే బయటికి ఎవరికి కూడా పంచుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు సమస్యలు ఎలా వస్తున్నాయంటే ఒకటి పూర్తవ్వక తలకి ఇంకొకటి అలా ఏంటంటే మీరు సమస్యలతో యుద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీకు ఈ మధ్య మరీ పరిస్థితి అంతా కూడా తల్లకిందులుగా మారిందనమాట. కొంతమంది మనం గమనించినట్లయితే ఒక్కొక్కరికి కొంచెం బాగానే ఉన్నా కూడా కొంతమందికి ఏంటంటే మరీ పరిస్థితి తల్లకిందులైపోవటము, ఉన్న పనులు కూడా ఊడిపోవటము, ఇలా అప్పులు చేసుకోవాల్సి రావటము, ఇంట్లోకి సరిగ్గా కూడా జరగకపోవటము, కుటుంబంలో చాలా రకాలుగా ఇబ్బందులతో బాధపడిపోవటము, మానసికంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, సంతానం మాట వినకపోవటము, ఇలా మీకేంటంటే చాలా వరకు కూడా అంతా వ్యతిరేకంగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే మీరు ఎక్కువగా దైవభక్తి చేస్తూ ఉంటారు, అలాగే పూజలు చేసుకుంటూ ఉంటారు. మీకు చేతనైనంత వరకు కూడా మీరు ఎవరికన్నా సహాయం చేసే వ్యక్తులే కానీ ఎవరికి కీడు చేసేటటువంటి వ్యక్తులు కాదు. మీకు అంతా కూడా వ్యక్తిగతంగా మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇదేంటా అని చెప్పేసేసి అంటే కష్టపడే మనస్తత్వం ఉన్నా కూడా కలుసుబాటు లేక ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పడి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసేసి మీరు ఈ సమస్యలు తట్టుకోలేక ఒక్కొక్కసారి ఏంటంటే ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ మీరు చేసేటటువంటి పొరపాటు ఏంటంటే మీరు ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పటికీ కూడా మీరు ఎంత మంచితనం ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువులు ఏంటంటే మీకు ఎక్కడికక్కడ కూడా నెగిటివిటీని సృష్టిస్తున్నాయి. అంటే మీకు చెడు దగ్గర అయ్యేలాగా మంచిని దూరం చేస్తున్నాయన్నమాట. కాబట్టి మీరు ముందు ఇంట్లో 5 వస్తువులను తీసేయాలి. మనం ఏదన్నా ఒక వస్తువు పోగొట్టుకున్న దగ్గర వెతుక్కుంటే మాత్రమే దొరుకుతుంది. అలా కాకుండా మనం ఎక్కడెక్కడో వెతికినా కూడా మనకు వృధా ప్రయాస తప్ప ఏమీ మిగలదనమాట. అలాగే మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి 5 వస్తువుల వల్ల మీకు ఈ దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. కాబట్టి వాటిని తీసేస్తే మీకు ఈ సమస్యలు పోతాయి. అవేంటో తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. అంటే మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, సంతానం లేకపోవటం, ఉద్యోగం రాకపోవటం, వివాహం కొంచెం ఆలస్యం అవటము, ఇట్లా మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, నమ్మకమైనటువంటి వారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు గురువు గారు కనుక కాల్ చేసినట్లయితే మీకు చక్కగా ఫోన్లోనే సమస్యకు సమాధానం అనేది దొరుకుతుంది. కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ ట్రై చేయండి. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఆ వస్తువులను తీసి ముందు అర్జెంటుగా మీరు బయటపడేయండి. లేదంటే మాత్రం ఇంకా ఇప్పుడు మీరు పడేటటువంటి సమస్యలు కాక సమస్యలు మీకు అంటే పోయినట్లుగా పోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాయి. దానికి కారణం ఇవే అన్నమాట. కాబట్టి ముందు మీరు వాటిని తీసేస్తే తప్ప ఈ సమస్యలకు సమాధానము దారి అనేది దొరకదు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యాలు, ఎన్ని దానాలు, ఎన్ని దర్పాలు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఈ వస్తువుల్ని ఏ రోజున తీసేయాలంటే ఏదైనా ఒక శనివారం రోజున మీరేంటంటే ఈ 5 వస్తువులను మీ ఇంట్లో నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆగిపోయినటువంటి గడియారాలు.
మీ ఇంట్లో ఈ మధ్య చూసినట్లయితే గత కొంతకాలంగా మీ ఇంట్లో గడియారం అనేది గోడకు తగిలించి ఉంటుంది కదా, ఆ గడియారాలు అనేవి ఆగిపోయి ఉంటున్నాయి. ఆ గడియారాల్లో బ్యాటరీ అయిపోతే మీరేంటంటే వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేసి ఉంచుతున్నారనమాట. ఒక ఆగిపోయినటువంటి గడియారం ఏంటంటే మీ జీవితాన్ని, మీ కాలాన్ని, మీ టైంను కూడా ఆపుతుందనమాట. మీ జీవితంలోకి అంటే బ్యాడ్ టైంను తీసుకురావడానికి ఈ ఆగిపోయినటువంటి గడియారం అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అంటే మీరేంటంటే ఎక్కువగా టైము అనేది వాచ్లో చూసుకోవటం అవ్వచ్చు, లేదా ఫోనుల్లో చూసుకోవటం అవ్వచ్చు, ఇలాంటివి చేస్తూ మీరు గడియారాలను పూర్తిగా పట్టించుకోవటం మానేశారు. ఆ గడియారాలు ఏంటంటే అంతా అంటే బాగానే ఉంటాయి, ఎక్కువ రేటు, అలాంటి వాటి వల్ల ఏంటంటే వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా వాటిలో అంటే బ్యాటరీ అనేది లేకుండా అలా వదిలేసి ఉంచుతున్నారనమాట. కాబట్టి గోడకు ఆ గడియారం ఏంటంటే ఆడకుండా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీకంతా కూడా ఇంట్లోకి అంటే ఒక చెడు టైం అనేది ఆ గడియారం అనేది తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు టైం చూసుకోవటానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఆ గోడ గడియారానికి అర్జెంటుగా ఒక బ్యాటరీ తీసుకొచ్చి వేసి ఆ గడియారం ఆడేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు పట్టించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ లేదు ఆ గడియారం ఏమన్నా పాడైపోయింది అంటే పని చేయదు అని అనుకుంటే దాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఆ గడియారాన్ని మాత్రం అలా ఆగినటువంటి గడియారాన్ని మీరు అలా ఇంట్లో ఉంచుకోవటం వలన దానివల్ల మీకు బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయితే మీ సమయంలో అంటే చాలా రకాలైనటువంటి నష్టాలు అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆగిన గడియారం అనేది మన బ్రతుకును ఆపటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ గడియారాన్ని ఆడే ప్రయత్నం చేయండి. గడియారం ఆడుతూ ఉంటే మన బ్రతుకులు కూడా అలా సాగుతూ ఉంటాయి. మన జీవితంలో నష్టాలు అనేవి అలా తొలగిపోతానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది వచ్చేటప్పటికి దేవుని చిత్రపటాలు పగిలి ఉండటం. చాలామంది కూడా ఏంటంటే ఎంతో ఖరీదైనటువంటి విలువైనటువంటి దేవుడి పటాలు విగ్రహాలు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అవేంటంటే గాజు అయినప్పుడు కొంచెం ఏడన్నా అంటే ఎక్కువగా కాదండి, జస్ట్ ఒక గీతకలాగా క్రాక్ ఇచ్చినప్పటికీ కూడా మనకు అది పగుళ్ళు కిందకే వస్తుందన్నమాట. అలాంటి దాన్ని ఏంటంటే ఏముందలే మనం మొన్నే కదా తీసుకొచ్చుకుంది అలాంటి అంటే ఏం తీసేస్తాంలే, అట్లాగే అదేం పెద్ద లెక్కలోది కాదులే, ఎవరినన్ను అడిగితే ఉంచుకోవచ్చని చెప్పారు అని చెప్పేసి ఏంటంటే అలాంటి చిత్రపటాలకి లేదా ఏదన్నా విగ్రహాలు ఏదన్నా ఉంటే సొట్టలు పడిపోయి ఉండటము, లేదా దేవుడి యొక్క పుస్తకాలు ఉంటాయి కదా ఈ మంత్రాలు అవి చదివేటటువంటివి, అలాంటివి పుస్తకాలు అవి కూడా ఏంటంటే చినిగిపోయినవి అలాగే ఉంచుకోవటము, ఇట్లా లేదా అక్కడ శుభ్రం చేసేటటువంటి గుడ్డలు ఉంటాయి కదా క్లాత్స్, ఆ క్లాత్స్ లేదన్నా మరీ మురికి పట్టిపోయి చినిగిపోయిన పెట్టి వాటి పెట్టి తొడవటం అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లో వాడుకొని పాత పడిపోయినటువంటి క్లాతులతో దేవుడి చిత్రపటాలు శుభ్రం చేస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా దరిద్రం అనేది పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే దేవుడి చిత్రపటాలు కొంచెం పగుళ్ళు కిందకు వచ్చినా కూడా మీకు అది పగులు కిందకే వస్తుంది. కాబట్టి అది ఎంత విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువైనప్పటికీ కూడా మీరు దాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఏదన్నా పుస్తకాలు ఏదన్నా చినిగి ఉన్న వాటిని కూడా తొలగించండి. అలాగే పనికిరాని క్లాతులతో మీరు దేవుడి చిత్రపటాలు ఎప్పుడూ కూడా తొడవద్దు, ఇవి గుర్తుంచుకోండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలా దేవుని చిత్రపటాలు ఏదన్నా కొంచెం క్రాక్ ఇచ్చినా కూడా వాటిని తీసేసి ఆ గాజు ముక్కలన్నీ కూడా ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేయండి. మిగిలినవి చిత్రపటాలు పారే నీటిలో పడేయండి. పారే నీటిలో గాజు ముక్కలు వేయటం వలన అందులో తిరిగేటటువంటి జలచర జీవులకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని డస్ట్బిన్లో వేసేసి మీరు ఇలా చేయటం వలన మీకు ఇబ్బంది అనేది ఉండదు, దరిద్రం అనేది పట్టి పీడించకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఇంట్లో ఎవరన్నా పెద్దవారు కానీ ఎవరన్నా చనిపోయి ఉంటే వారికి సంబంధించినటువంటి వస్తువులు మీరు అదే రకంగా వాడుకోవటం అనమాట. అంటే ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోకుండా. ఇది మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు. ఎందుకంటే వారు మీకు ఎంత దగ్గర వారైనప్పటికీ, వారి మీద మీకు ఎంత ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ, వారు ఎంత మంచివారైనప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి బంగారపు వస్తువు అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, లేదా వారు వాడుకున్నటువంటి కుర్చీలు, మంచాలు, పరుపులు, ఇలా కొన్ని రకాల బట్టలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవేంటంటే కొంత ఖరీదుతో కూడుకున్నటువంటి వస్తువులైనప్పటికీ కూడా అవేంటంటే ఏముందలే అని చెప్పేసేసి ఎక్కువ ఖరీదు ఉన్నాయి అని చెప్పి వాటిని ఏంటంటే అలాగే బీరువాలో బంగారం అయితే బీరువాలో పెట్టుకునే ప్రయత్నము, మీరు వంటి మీద ధరించేటటువంటి ప్రయత్నము, వారి బట్టలు కట్టుకునే ప్రయత్నం, లేదా వారు వాడినటువంటి సామాను వాడేటటువంటి ప్రయత్నం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట.
కానీ అలా చేయటం అనేది చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే వారి మీద మీకు ఎంత ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ కూడా వారి తాలూకా ఆరా అనేది తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వారికి సంబంధించినటువంటి బంగారపు వస్తువులు ఏదన్నా ఉంటే వాటికి తోడు మీరు ఇంకొక రూపాయి కలుపుకొని ఇంకొక కొత్త వస్తువులు తెచ్చుకొని అలా వాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని వారు ఒంటి మీద ధరించినటువంటి అదే వస్తువులను కూడా మీరు ధరించడం వలన ఏంటంటే చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ వ్యాపించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వారు వాడుకున్నటువంటి వస్తువులు కూడా ఏదన్నా ఉంటే వాటిని చెడగొట్టి వేరేగా మీరు కొత్త వస్తువులు తీసుకొచ్చుకోవటము, మంచాలు ఏదన్నా ఉంటే వాటిని సరిచేపించుకొని అంటే ఇంకొంచెం ఎక్కువలో తెచ్చుకోవటమో లేదా తక్కువలో తెచ్చుకోవటమో లేకపోతే అమ్మటమో ఇలాంటివి చేసి మీరు ఏదో ఒక రకంగా అలా చేయండి. కానీ డైరెక్ట్గా వారు వాడుకున్నటువంటి సంబంధించినటువంటి వస్తువులు, సామాన్లు, బంగారము, నగలు ఇలా ఏవైనా సరే అలాగే వాడుకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు. మార్పులు చేర్పులు చేసుకోండి. లేదంటే మాత్రం దానివల్ల కూడా మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇది 3వ వస్తువుగా మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పగిలిన అద్దాలు. ఇంటికి అంటే కొంతమంది ఇళ్లలో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి, కొంతమందికి చిన్న అద్దాలు ఉంటాయి అనమాట. అంటే చిన్న అద్దాలు చేతితో పట్టుకొని ముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే గబక్కన అద్దాలు కింద పడేయటము, పగిలిపోవటము, అలాగే మనకు కూడా ఒక్కొక్కసారి చేజారి కింద పడేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే అంటే నిన్నేగా మొన్నేగా కొనుక్కొచ్చిందని చెప్పేసి లేకపోతే ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా ఆ పగిలిన అద్దంలో మన ముఖం చూసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అనమాట. పగిలిన అద్దంలో ఎప్పుడైతే మన మొహం చూసుకుంటామో అలాంటప్పుడు సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి యుద్ధం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా పగిలిన అద్దాలు ఏదన్నా ఉంటే వెంటనే మీ ఇంట్లో నుంచి తీసేయండి. అది ఎంత పెద్దదైనప్పటికీ ఎంత చిన్న అద్దమైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఇది వెంటనే తీసేయకపోవటం వల్ల మాత్రం చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అది తీసేసి మీరు కొత్తగానన్నా తెచ్చుకోండి, లేకపోతే తీసి బయటన్నా పడేయండి, తెచ్చుకోకపోయినా పర్వాలేదు. కానీ దాన్ని మాత్రం ఇంట్లో మాత్రం పొరపాటును కూడా ఉంచుకోవద్దు. దీనితో పాటుగా ఏంటంటే పగిలిపోయినటువంటి కప్పులు, సాసర్లు, అలాగే విరిగిపోయినటువంటి కొన్ని ప్లేట్లు ఉంటాయి, కొన్ని అంటే గాజు బౌల్స్ కానీ ఇలాంటి కొన్ని స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటివి ఏంటంటే సొట్టలు పడిపోయి, తుప్పు పట్టిపోయి, విరిగిపోయి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవేంటంటే గమ్ముతో అతికించుకోవటమో లేకపోతే ఏంటంటే ఎలాగోలా వాడుకుంటూ ఉంటారు. ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చాం కదా అని చెప్పేసి వాటిని వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా కొంతకాలం వాడుకొని తర్వాత తీసేద్దామని అట్లా ఏంటంటే ఏముందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అలా అనేది చేయకూడదు అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా అలాంటి వస్తువులు ఉంటే వాటితో మనం రుణం తీరిపోయింది అని చెప్పేసి వాటిని తీసేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అవి ఇంట్లో ఉండటం వల్ల మీకు దరిద్రాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి అలాంటి వస్తువులు ఉన్న చోటికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడదు. ఇది 4వ వస్తువు కిందకు వస్తుంది. ఇక 5వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే పాత బట్టలు. చాలామంది కూడా బట్టలు ఏంటంటే చాలా వరకు కూడా అంటే తెగిపోయిన చెప్పులు కానివ్వండి, పాత బట్టలు కానివ్వండి, అంటే మరీ మాసిపోయి మరీ వెలిసిపోయి అంటే మరీ చినిగిపోయినా కూడా వాటిని కుట్టుకొని అంటే పరిస్థితులు బాగోక వేసుకోవచ్చండి, తప్పు లేదు. కానీ ఏంటంటే మీరు చేసుకునేటటువంటి వృధా ఖర్చులు ఎన్ని ఉండట్లో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బులు పెట్టుకుంటే మీకు ఒక జత బట్టలు తెచ్చుకునే అవకాశం అనేది ఉండబోదనమాట. కాబట్టి మీరు మరీ అంత వెలిసిపోయినవి, అంత చినిగిపోయినవి, అంత కుట్టుకొని వేసుకునేటటువంటి అలాంటి బట్టల వల్ల ఏంటంటే మీకు నలుగురిలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి, నెగిటివిటీ అనేది వ్యాపిస్తుంది, మీకు గౌరవం అనేది ఉండదనమాట. కాబట్టి మీరేంటంటే చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే అంటే ఉన్న దాంట్లో మరీ ఎక్కువ రేట్లు పెట్టి వేసుకోమని చెప్పి కాదు, ఉన్న దాంట్లో శుభ్రంగా కాస్తంత డీసెంట్గా మీరు మంచి బట్టలు వేసుకోగలిగితే మీకే చాలా వరకు కూడా మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ ఆలోచన విధానం బాగుంటుంది. అలాగే మాసిపోయిన చినిగినటువంటి బట్టలు వేసుకోవటం వలన దరిద్రం అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. అంతగా మరీ చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అలాంటి వ్యక్తుల దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాంట్లో శుచిగా శుభ్రంగా అంతకు ఉన్న దాంట్లోనే కాకపోతే ఒక ఖర్చు తగ్గించుకొనైనా మనం ఇట్లాంటివి చేసుకోవటం వల్ల మనకే కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మన ఆలోచన విధానంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. మీకు అంతగా తీసివేయటానికి మరీ బాగోలేదు, తీసివేయటానికి ప్రాణం ఒప్పలేదు అనుకోండి, ఎవరికన్నా పేదవారికి దానం చేసే ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల వారికి ఏంటంటే వేసుకోవటం వల్ల అలాంటి వారికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అసలు ఒక్క జత కూడా బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు పెద్దవారిని చూసుకున్నట్లయితే. కాబట్టి అలాంటి వారికి
వారికి ఇచ్చేసేసేయండి. మీరు ఉన్న దాంట్లో కాస్తంత బెటర్గా వేసుకోవటం వలన ఏంటంటే చాలా వరకు కూడా బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే అర్జెంటుగా తీసేసేయండి. అవి కూడా మీకు ఏంటంటే చాలా వరకు చెడును తెచ్చిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఇది 5వ వస్తువు అండి. ఇక కొంతమంది ఆడవారు ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచరనమాట. ఇల్లు ఎప్పుడూ కూడా ఏంటంటే పిల్లలతోటి చాలా వరకు కూడా అంటే గందరగోళంగా ఉంటుంది. పిల్లలు ఉన్న తర్వాత ఆగం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇంటి ఇల్లాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కుదిరినటువంటి సమయంలోనే ఓపిక ఉన్నంత వరకే. ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండకపోతే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది, వచ్చి కూడా బయటికి వెళ్ళదు. లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టం అనేది ఉండదనమాట. కొంతమంది ఇల్లు ఎలా ఉంటాయి అంటే అద్దాల్లాగా ఉంటాయి. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇష్టంగా. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినట్లయితే మనమే ఉండలేము, వారి ఇళ్లల్లో నిమిషం కూడా. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లోనైనా అంటే శుక్రవారం రోజున కాస్త ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, లక్ష్మీదేవి పూజ చేసుకోవటము, కాస్త ఇంట్లో దీపారాధన చేసుకోవటము, ఇంటిని వాకిలిని మీకు శక్తి తగ్గట్లుగా మీరు శుచిగా శుభ్రంగా ఉంచుకోవటము, ఇలాంటి అర్జెంటుగా ఈ 5 వస్తువులను తొలగించడం. ఈ 5 వస్తువులను ఏంటంటే మీరు ఏదన్నా శనివారం రోజున తొలగించేసేసేయండి. ఏ శనివారం అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇలా చేయండి. ఇలా చేసి మీరు అంటే ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా ఉండటము, మట్టి గాజులు వేసుకోవటం చేతికి, అలాగే నుదుటిన కుంకుమ పెట్టుకోవటం, పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, పట్టీలు పెట్టుకోవటం, మెట్టెలు పెట్టుకోవటము, మంచిగా అంటే చీరలు కట్టుకోవటము, ఇట్లా ఎప్పుడు కూడా నైటీల మీద తిరగకుండా ఉండటము, ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ సమస్యలన్నీ కూడా ఆమెడ దూరం పారిపోతాయి. ఇట్లా చెప్పినట్లుగా చేసి చూడండి, మీ సుడి ఎట్లా తిరిగిపోతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. తీసేయాల్సినటువంటి 5 వస్తువులతో పాటుగా మీరేం చేయాలి ఏంటి అనేది కూడా అర్థమైంది కదండి. కాబట్టి ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వారికి మనకు చేతనైన సహాయం చేస్తే ఆ దైవం మనకు సహాయం చేయడానికి ముందుగా ఉంటాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.